హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బీరకాయ పప్పు ఎలా వండుకోవాలో చూద్దాం నా స్టైల్లో. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డను అయితే కట్ చేసి వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులో ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి. టమాటా మెత్తగా స్మాష్ అవ్వాలి. మెత్తగా స్మాష్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ అయితే మనం బీరకాయ ముక్కలను వేసుకుందాం. బీరకాయ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనైతే నెక్స్ట్ మనం ఇక్కడ ముందుగానే పప్పు నానబెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాల ముందే ఆ పప్పును అయితే వేసుకుందాం. ఇప్పుడు పప్పును వేసుకొని పప్పును కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడికిన తర్వాతనైతే నెక్స్ట్ అయితే వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని పప్పును ఉడకనివ్వాలి. ఒక 5-10 నిమిషాలు పప్పుని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతనైతే నెక్స్ట్ మనం కొత్తిమీర అండ్ కళ్యామాకు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ. నా స్టైల్లో బీరకాయ పప్పు ఇలా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.